నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదో మనము అంగళ్ళు గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి శనివారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి 11-12 గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి దాదాపు 3 రాష్ట్రాల నుంచి అయితే జీవాలు అయితే వస్తాయండి. ఒకటి కర్ణాటక బ్రీడు, అలాగే ఆంధ్ర బ్రీడు, తమిళనాడు బ్రీడ్ కానీ ఇక్కడ మిక్స్ అయితే అవుతుందండి. నెల్లూరు జుడిపి కానీ, అలాగే లోకల్ బ్రీడ్ అనంతపురం లోకల్ బ్రీడ్ పొటేళ్ళు, ఇవైతే మొత్తం అయితే పొటేళ్ళు అయితే వస్తాయి. ఇప్పుడు బక్రీద్ స్పెషల్గా పెద్ద సైజ్ పొటేళ్ళు అయితే ఈ అంగళ్ళ సంతలో అయితే ఉన్నాయండి. మనము సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూసామండి. మరొకటండి, మనము సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ తరపు నుంచి డైరీ ఫామ్ మెటీరియల్ అలాగే డైరీ మ్యాట్స్ కానీ మనం సప్లై చేస్తున్నామని, తక్కువ ధరల్లోనే మనం సప్లై చేస్తున్నాము. మన ఫోన్ నెంబర్ అయితే ఛానల్లో ఉంటుంది. మీకు ఎవరికైనా ఆవులు కిందేసే రబ్బర్ మ్యాట్లు, కేరళ మ్యాట్లు కావాలంటే మనకు కాల్ చేయండి. అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి. ఎంతనా ఈ పొటేలో ఎట్లా చెప్తున్నారా? 50 రెండు పెద్ద సైజు పొటేలు 65,000 అయితే చెప్తున్నారు అండి. 65,000 రెండు పెద్ద సైజు పొటేలు, బక్రీద్ స్పెషల్ పొటేలు అండి. ఈ వారం మొత్తం బక్రీద్ స్పెషల్గా భారీ సైజులో అయితే పొటేళ్ళు అయితే వచ్చాయి. ఎట్లన్నా ఇవే పొటేల్లో ఎంత చెప్పినారా? జత 55. 3 ఉన్నాయి కదా, అది చిన్న సైజా? అది జత 50. ఇదొకటి 30 చెప్పినారా? అన్నీ బక్రీద్ స్పెషలా? అది వచ్చేసి ఎంత? 2 35 మొత్తం 30 రైట్. బక్రీద్ స్పెషల్ పొటేళ్ళు అయితే ఉన్నాయండి. ఎట్లన్నా ఇవి 2? 1,30,000. రెండు పెద్ద సైజు పొటేళ్ళు 1,30,000. ఎవరు ఆయన ఆసామే? ఇది తలకాయ చూపినట్లా ఒకసారి. 1,30,000 చెప్తే ఏం రేట్కి అడుగుతున్నారా? ఎట్లా అడుగుతున్నారా? ఎంతకు అడుగుతున్నారా? చెప్పడం 1,30,000 చెప్తున్నారా? రైట్. ఇవి ఆయన అసామే. ఇవేంతనా? ఇవే 1,20,000. కొంచెం ఇట్లా దిప్పునా తలకాయ. నెంబర్స్ ఎందుకు అయిపోతాయి బక్రీద్కి? అయిపోవా? ఇవి 1,20,000 చెప్తున్నారా? 2 ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఎట్లా తెలిసేది? నాకు ఎట్లా తెలిసేది? అది అందాజుగా 80-90 కేజీలు. ఇవి 1,25,000 ఏమో చెప్తున్నాడు, అంతేనా? 85 1,00,000కి తగ్గవు. రైట్. థ్యాంక్స్. యా ఊరు వినా ఇవి? తంబోలపల్లి. ఇవే ఉన్నాయా? ఇంకా ఉన్నాయా పెద్ద సైజు? ఇంకా ఉన్నాయా? రైట్, థ్యాంక్స్. ఇవి ఒక కట్ట అయితే ఉన్నా. ఏం రేట్నా ఇవి హోటల్లో? జత ఎట్లా చెప్తున్నారు? జత 38,000 చెప్తున్నారా? ఎట్లా అడిగినారన్నా? ఏం రేట్ వరకు అడిగినారు? 34-35కు అడుగుతున్నారు. మీరు చెప్పక 38 చెప్తున్నారా? 34-35కి అడుగుతున్నారా? మీరు ఏం రేట్ చేస్తారు? మేమంతా 35కు తెచ్చిస్తున్నాం. 35కి అడిగినారంటే అడగలేదు. వాళ్ళు అడగలేదు, వేరే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. మేము వేయలేదు. అవును. 36 అట్లా. ఎన్ని కేజీలతో వస్తాయి మాంసం పరంగా? 20 వస్తాయి. 20 కేజీలు వస్తాయి మాంసం పరంగా. రైట్, థ్యాంక్స్. ఇవి 55 జత పొటేళ్ళు 50.
55,000 చెప్తున్నావు. ఒకటేసారి అంతా చెప్పేస్తున్నావా? రైట్ 55 అంట. రైట్నా మొత్తం అన్నీ ఈ అంగళ్ళ సంతలో నెల్లూరు జుడిపినే ఎక్కువనే ఉన్నాయండి. ఇవేం ధర అయితే ఉన్నాయో చెప్పండి అన్న. ఇవేం ధర అన్న? ఇవే ఎవరు ఆయననా? పెద్ద సైజు నెల్లూరు జుడిపి పొటేళ్ళు అయితే ఉన్నాయండి. నా ఎట్లా చెప్తున్నారు నా పొటేళ్ళు? 30,000 తక్కువ అంటున్నాడండి. ఒక్కొక్కటి పెద్ద సైజు పొటేళ్ళు 30,000 అయితే బేరం అయితే చెప్తాను ఒక్కొక్క పొటేళ్ళు. 13,000 ఒకటే. అన్నీ సింధనూరేనా? ఇవన్నీ సింధనూరు పొటేళ్ళు కదా? సింధనూరు పొటేళ్ళు ఒక్కొక్కటి 13,000 అయితే చెప్తున్నారండి అన్నగారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఎవరు ఆయననా? వ్యాపారస్తులా? మీరు అడగడానికి వచ్చారా? కొనేకి నిలబడడానికి వచ్చిన కూలికా? అంటే జీవాలు తప్పిపోకుండా. రైట్ 13,000 అయితే అయిపోయిందా? బేరం అయిపోయిందా? ఏం రేట్కి అయింది? 4 పిల్లలు మాత్రం 13,000తో అయినాయా? రైట్ థ్యాంక్స్. రైట్ ఇట్లా చెప్తున్నా 20,000 జత. సింధనూరు పొటేళ్ళు జత 20,000 అయితే చెప్తున్నారండి. 20,000 జోడి. ఇవన్నీ బండ్లో ఉండేటివన్నీ మీవన్నా? ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 17-18. సింధనూరు పొటేళ్ళు జత 20,000 అయితే చెప్తున్నారండి. 20,000 జోడి. కాదు ఈ ఫామ్లో మేసినట్టుగా బయట మేసినట్టుగా? రైట్ ఎట్లా? 6,000 అవునా? బేరం అయితే జరుగుతుంది. అన్నీ పోతులే కదా? 4 ఎంత చెప్పినావునా? ఒకటి 7,500 చెప్పినావా? 6,700 అడిగితే ఇలా 7,500 చెప్తున్నాడు. ఒక్కొక్క మేకపోతే 7,500 చెప్తున్నారు. 6,000 చిల్లరకు అడిగినా ఇలేదంట. రేపునే బాగుంటాయి పిల్లలు. పెద్ద సైజు పొటేళ్ళు అయితే ఉన్నాయండి. 18,000 ఒక్కొక్కటి చూడే. ఇప్పుడు దింపుతాడు పైంచి వాళ్ళకి అవన్నీ అయిపోయా. 100 తక్కువ 18,000 ఒకటి. అంటే జత వచ్చేసి 36,000. జత 36,000. ఫస్ట్ 34 అమ్మేసినాడా? ఇవి 36,000తో చెప్తున్నాడు. అంటే సింగిల్గా కాబట్టి 18,000 అట్లా చెప్తున్నాడు. జతల పరంగా అంత తగ్గుతాయి రేట్. రైట్ పెద్ద సైజు ఎంతనా? ఎంతంటే 35. పెద్ద సైజు మేకపోతు 35,000. అంగళ్ళు సంతలో బక్రీద్ స్పెషల్ మేకపోతు 30 కేజీలు వస్తుంది. రైట్. ఇదేంతన్నా? ఇది ఇది 30,000 చెప్తున్నావా? రైట్ ఇది ఎన్ని కేజీలు వస్తుంది? తూకం వేసేం లేదా? చెప్పేకి రాదా? రైట్ నా థ్యాంక్స్. ఇవి అనంతపురం లోకల్ బ్రీడ్ పొటేళ్ళు. నా ఏం రేట్ చెప్తున్నా? 22,000తో చెప్తున్నారు. ఒక్కొక్కటి జత వచ్చేసి 44,000.
మొత్తం కట్ట మీద ఆ రేటా లేకుంటే సింగిల్ గానా? సింగిల్గా ఒకవేళ కట్ట తీసుకుంటే 20,000తో చెప్తాం. 20,000తో 40,000 జత. 40,000 జత. ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా? 30 కిలో 28 కిలో 30 కేజీలు 28 కేజీలు. సరే, ఏం రేట్ వరకు అడుగుతున్నారన్నా? అమ్ముతాను 20 అట్లా. అంటే సింగిల్గా అమ్మేస్తున్నారు. ఇది లోకల్ కదా, లోకల్ బ్రీడ్ అనంతపురం. రైట్ నా, థ్యాంక్స్ నా. ఏనా ఎట్లా చెప్పినాను? 26,000 వేసుకుంటున్నా. 26 అడుగుతున్నాడా? మీరెంత చెప్పినారా? మీరు 30 చెప్పినారా? 3 లేకపోతులు 30,000 చెప్తుంటే 26,000 అయితే అడుగుతున్నారంట. రైట్. అయినా బేరం అడుగుతున్నారు వీళ్ళు కానీ. సంతలో ఈ వారం జీవాలు అయితే చాలా ఎక్కువగానే వచ్చాయనే చెప్పచ్చండి. బాగా పెద్ద సైజు పొట్టేళ్ళు, మేకపోతులు అన్నీ అయితే వచ్చాయి. కట్ట అయితే ఉన్నదని గుంపు మేకలు. అంగళ్ళ సంతలో ఏం రేటు అడుగుతాం మేకలు? ఏం రేట్నా ఇవి మేకలు? ఏం రేట్ చెప్తున్నారు పెద్దయా? 10,000 తల. పిల్లలు ఏమన్నాయా? లేవా? అంటే జత 20,000తో చెప్తున్నారు. రైట్ పెద్దయా. ఎట్లా అడుగుతున్నారు పెద్దయా? అంటే మీరు 20,000 చెప్తే వాళ్ళు 15,000తో అడుగుతున్నారా? అవునులే, మీరు ఏం రేట్కి ఇస్తామంటున్నారు? అంటే 18,000తో ఇడుస్తామని ఉన్నారు మీరు. రైట్ పెద్దయ్య, థ్యాంక్స్. అంటే నా ఏం రేట్ చెప్తున్నారు పెద్దయ్య ఇవి పోతులన్నీ? 16,500 జత మేకపోతులు 16,500. ఏం రేట్తో అడుగుతున్నారు పెద్దయ్య? 14,500కి అడుగుతున్నారు. మీరు 16,500 చెప్పినారు. ఎట్లా 16కైనా? ఎన్ని కేజీలు పడవచ్చు పెద్దయ్య మాంసం పరంగా? 10 కేజీలు కానీ 15 కేజీలు. అవునులే, 10 కేజీల నుంచి 15 కేజీలు. 15 కేజీలు వరకు ఉన్నాయి. 16, 17 కూడా వస్తాయి పెద్దవి. ఇవి 6, 7 వచ్చేటివి ఉన్నాయి. సింగిల్గా అయితే హీరో మొత్తం కట్ట. అవునులే, మంచి జీవాలు ఏరుకుంటారు. మళ్ళా మటన్ మిగిలిపోతాయి. రైట్ థ్యాంక్స్. పొట్టేలు పిల్లలా అన్ని పెద్దవి? పొట్ల పిల్లలు ఏం రేట్ పెద్దవి? 16,100 జత. ఒక 6 నెలల పిల్లలు ఉంటాయి పెద్ద? 6 నెలలు జత 16,100 చెప్తున్నారు. ఏం రేట్కి అడుగుతున్నారు పెద్ద? వాళ్ళు కొనుక్కొచ్చినారు, మేము కొనుక్కున్నాం 16,100. కొన్నారా మీరు? ఓకే, సంతోషం పెద్ద. వాళ్ళు ఎంత చెప్పినారు? 17,000 చెప్పారు. 17,000 చెప్పింటే మీరు 16,100తో కొన్నారు. ఇంకా అంతకన్నా తగ్గలేదా బేరమ్మా? 10 మంది వేసి 10 మంది వేస్తే 900 జత మీద తగ్గింది. 17,000 చెప్పింటే. నెల్లూరు జుడిపి కదా పెద్ద? అన్ని నెల్లూరు జుడిపి పొట్టేల్లో. 5 నెలలు ఉంటాయా? 6 నెలలు ఉంటాయా? 6 నెలల పిల్లలు ఉంటాయా? 6 నెలలు ఉంటాయి. 6 నెలల పిల్లలు ఉంటాయి. రైట్ పెద్ద, రైట్. థ్యాంక్స్. సంతలో గొర్రెలు అయితే ఉన్నాయండి. ఏం ధర అడుగుదాము? నా ఏం రేట్ నా? మీరు చూస్తున్నారా? చూస్తాను. ఎవరు లేరా ఆసాంలో? గొర్రెలు ఎవరు లేరు. గొర్రెలు ఎట్లా చెప్తున్నారా? అమ్మేసినారా? ఏం రేట్కి అమ్మినారు? ఎట్లా అమ్మినారు? 24,500తో అమ్మినాము. 24,500తో అంటే పెద్ద గొర్రెలు వచ్చి 42 గొర్రెలు. పెద్ద గొర్రెలు 42. 22 పిల్లలు కాలు కింద.
22 కాలు కింద పిల్లలు. ఆహా. అంటే 2 గొర్రెలకి ఒక పిల్ల అనుకో, జతకి ఒక పిల్ల వచ్చినాయి. పిల్లలు కానీ వయసు ఒక 3 నెలల పిల్లల వయసు జత ఎంత అంటే 24,500 జత గొర్రెలు. అంగళ్ళు సంతలో 24,500 జత గొర్రెలు. నెల్లూరు జుడిపి గొర్రెలు అయితే అమ్ముడుపోతున్నాయి. ఎంత చెప్పినారు పెద్ద మీరు? బేరం ఎంత చెప్పినారు? 26 చెప్పినారా? సరే. కాదు, ఎన్ని తెలియని చెప్పియా? అవునులే, అంటే నాత గొర్రెలే అనుకోవచ్చా? రైట్ పెద్ద. థ్యాంక్స్ పెద్ద. రైట్. చెప్తున్నారు నా ఇవి? 30,000 పైన. ఏమంతా పిల్లల పెద్ద సైజు ఉన్నాయా? పిల్ల. ఎన్ని ఉన్నాయి కట్టలే? ఎన్ని ఉన్నాయి ఇవన్నీ? 11 గొర్రెలు 10 పిల్లలు. అందుకే 30,000 వరకు చెప్తున్నారా? 27,000 కొన్నారా? అంటే మీరు కొనుక్కున్నారా ఇప్పుడు? మీరు కొన్నారు. థ్యాంక్స్ నా. అంగళ్ళు సంతలో జీవాలు ఈ వారం కొద్దిగా వ్యాపారాలు అయితే బాగా జరిగినట్లే కనిపిస్తున్నాయండి. ఈ వారం బాగానే జరిగినాయనా వ్యాపారాలు? బాగానే జరిగినాయా వ్యాపారాలు? రైట్. ఎట్లన్నా మేకలు ఇవి? మీరు అన్ని సంతలు తిరుగుతుంటారా? ఇప్పుడు కదిరి, గాలివీడు అన్ని సంతలు కవర్ చేస్తుంటారా? ఏం రేట్ చెప్తున్నా ఈ 3 మేకలు? 22,000 చెప్తున్నారా? 3 కలిసి ఏమంతా తక్కువ చెప్తున్నారా? మరక ఉందా దీంట్లో? మరక అవుతుంది పళ్ళు. ఓకే అట్లా. మీరు చెప్పక ఎంత? 22,000 23,000 చెప్పినా 22,000 లాస్ట్. 20కి అడుగుతున్నారా? రైట్. థ్యాంక్స్. పెద్ద సైజు మేకపోతులు అయితే ఉన్నాయండి. అన్నకు అడుగుదా? ఎట్లా చెప్తున్నారా? ఎంత చెప్తున్నారా? జత వచ్చి 44,000 చెప్తానన్నా. జత 44,000 పెద్ద సైజు మేకపోతులు. అన్నలు అడుగుతున్నారా? ఏం రేటుకి అడుగుతున్నారా? 20,000 అడుగుతాను. ఒక్కోటి మీరు 22,000 చెప్తున్నారు ఒక్కోటి. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 30 కేజీలు వస్తుంది. రైట్నా. జత వచ్చేసి 44,000 అయితే చెప్తున్నారండి పెద్ద సైజు మేకపోతులు. ఒక్కొక్కటి 20,000 చొప్పున అయితే అడుగుతున్నారు అంటున్నారు. అంగళ్ళు సంతలో పెద్ద సైజు మేకపోతులు. బక్రీద్ కోసం అయితే ఈ వారము బాగా పెద్ద సైజు మేకపోతులు కావచ్చు, గొర్రెలు పొట్టేళ్ళు కావచ్చు ఎక్కువనే వచ్చాయని చెప్పచ్చు.